ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నాము. మన ఎదురుగా ఒక సోదరుడు ఈ రకంగా తనకు నమ్మిన శ్వాసాన్ని ప్రచురణ చేస్తున్నారు. సో లెట్స్ నో ఎ ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ ద టోన్ బ్రదర్. తన సొంత మాటల్లో చెప్పండి బ్రదర్, మీరు ఇలాగా చేయడానికి గల బలమైన కారణం ఏమిటి? ఒకటే ఒక కారణం. ఏ రోడ్స్ మీద వన్స్ అపాన్ ఎ టైం ఐ వుడ్ రన్ లైక్ ఎ మ్యాడ్ డాగ్ ఆఫ్టర్ గర్ల్స్. నాకు డెలివరెన్స్ అండ్ రిడెంప్షన్ ఈ వయసు నుంచి, సింపుల్ లైఫ్ నుంచి 42 లాంగ్ ఇయర్స్ ఇచ్చినది ఇదిగోండి సజీవుడైన నా దేవుడు. నేను ఏది రుచి చూసానో అదే మనుషులతోటి పంచుకుంటున్నాను. అలాగనే ఇక్కడ ఇంకొక బోర్డు ఉన్నది, జీసస్ లవ్స్ యూ. 42 లాంగ్ ఇయర్స్ నా జీవితంలో లోకాన్ని ప్రేమించాను, పాపమును విపరీతిగా ప్రేమించాను. కానీ ఎప్పుడైతే దేవుని ప్రేమ నా మీద ఉదయించడం నేను చూశాను, ఆ ప్రేమ ముందు లోకముది ప్రేమ కాదు, అది భ్రమ. నిజమైన ప్రేమ ఇదనేది నేను పర్సనల్గా చూశాను. చూసి నేను ఇంకెప్పుడు కూడా మళ్ళీ ఓల్డ్ లైఫ్కి వెళ్ళలేకపోయాను. దే వాజ్ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ వరల్డ్ అండ్ సిన్ టు క్రైస్ట్ ద లార్డ్. ఓకే, కింద మీ టీషర్ట్ మీద కూడా చాలా ట్రూత్ఫుల్ మెసేజ్ ఉంది బ్రదర్, అది కూడా మీరు కొంచెం వివరించండి. ఓకే బ్రదర్, దేర్ ఆర్ ఓన్లీ 2 డెస్టినేషన్స్. ఒకటి పరలోక రాజ్యం, ఇంకోటి పాతాళం. ఏ మనిషికైనా మరణం చెందాక 2 డెస్టినేషన్స్ ఉన్నాయి. అయితే పరలోకానికి వెళ్ళాలి, లేకపోతే నిత్య నరకానికి వెళ్ళాలి. ఈ పరలోకమునకు మార్గము యేసు క్రీస్తు ప్రభు. యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపంతో బాప్తిస్మం పొందిన ఎడల నిశ్చయముగా పరలోకం వెళ్ళగలరు. హల్లెలూయా, ఆమేన్. లేని ఎడల తప్పదు నిత్య పాతాళం. ఎవరికైనా ఒక రిలీజియన్ లేదు, ఒక కాస్ట్ లేదు, ప్రతి ఒక్కరికి సంబంధించి. అందుకనే ఈ 2 అక్కడ పెట్టి వర్డ్స్ కింద ఒక క్వశ్చన్ పెట్టాను, వేర్ ఆర్ యూ గోయింగ్? సో దిస్ ఇస్ పీస్ ఆఫ్ గాస్పెల్. ప్రతి ఒక్కరిని థింక్ చేయిస్తుంది, సర్చ్ చేయిస్తుంది. ఆ టైంలో దేవుని వాక్యం మనం మర్చిపోకూడదు. నన్ను శ్రద్ధగా వెతుకువాడు నన్ను కనుగొంటాడు.